అచ్యుతాపురం ఫార్మా కంపెనీ ప్రమాదంలో కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ మృతుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. విపక్ష వైసీపీ కూడా కోటి చొప్పున ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టింది. అయితే చంద్రబాబు సర్కార్ ఏమాత్రం తడుముకోకుండా కోటి రూపాయల కంపెన్సేషన్ కు ఓకే చెప్పేసింది. అయితే క్రెడిట్ ఎవరికి చెందుతుంది అనే దానిపై మాటల వార్ మొదలైంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో అసువులు బాసిన వారికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలంటూ మృతుల కుటుంబాలు ధర్నా చేశాయి. అప్పటికప్పుడు నష్టపరిహారం చెక్కులు ఇవ్వాలని, అప్పటిదాకా మృతుల దేహాలకు పోస్టుమార్టం చేయనివ్వబోమని పట్టుబట్టాయి. కలెక్టర్తో వాగ్వాదానికి దిగాయి. దీంతో మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు కలెక్టర్ హరీందర్ ప్రసాద్. కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హెయిర్స్కి అందచేయడం జరుగుతుంది. ఇక వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కూడా మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలంటూ ట్వీట్ చేశారు. ఇక విశాఖ వెళ్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించాక మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి 50 లక్షల రూపాయల పరిహారం, స్వల్ప గాయాలైన వారికి 25 లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్ గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈ రోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. చంద్రబాబు ప్రకటన మీద వైసీపీ నేత అంబటి రాంబాబు ఆరోపణలు గుప్పించారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో అప్పటి సీఎం జగన్ మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున వెంటనే పరిహారం ప్రకటించారన్నారు. అదే కోటి రూపాయలు ఇవ్వడానికి చంద్రబాబు ఇప్పుడు తంటాలు పడ్డారని, పరిహారం కంపెనీ ఇస్తుందని చెబుతున్నారంటూ ఆరోపించారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఆ బాధితులు అన్నారట, మా కోటి రూపాయలు ఇస్తే తీసుకెళ్ళడానికి వీలేదు. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. ఇప్పుడు మాట చెబుతాడు, తర్వాత ఇవ్వరని, ఇస్తే తప్ప మేము తీసుకెళ్ళడం బాడీలు అని చెప్తే అప్పటికప్పుడు చెక్కులు రాసి ఇవ్వాల్సిన. దీంతో బాధిత కుటుంబాలకు ఇస్తున్న కాంపెన్సేషన్పై క్రెడిట్ వార్ మొదలైంది.